హలో ఫ్రెండ్స్. మనం మహాభారతంలో అష్టావక్ర మహర్షి వంది సంవాద వృత్తాంతం గురించి తెలుసుకుందాం. అష్టావక్ర మహర్షి శ్వేతకేతువు జనక మహారాజు యాగశాలలో ప్రవేశించారు. ద్వారపాలకుడు వీరిని ఆటంకం పరిచాడు. పిల్లవాళ్ళు లోనికి వెళ్ళకూడదు, వయోవృద్ధులైన వేదాధ్యయన సంపన్నులే లోనికి వెళ్ళాలి అని ద్వారపాలకులు అన్నారు. దీంతో అష్టావక్ర మహర్షి, మేము చిన్న పిల్లలం కాం, అనుసరించాల్సిన వ్రతాలను అనుష్ఠానాలను అన్నీ చేశాం, వేదాలు కూడా చదివాం. వేదాంత సత్యాలు బాగా తెలిసిన వారు ఒకరిని వయసుతో కానీ స్వరూపంతో కానీ ఎంచజాలరు అన్నారు. దౌవారికుడు అంటే ద్వారపాలకుడు జోక్యం చేసుకుంటూ, ఆగు, నీ పనికి మాలిన ప్రేలాపన కట్టిపెట్టు. బాలుడు, నీవెలా వేదాలు చదివావు, వేదాంతాన్ని ఎలా గ్రహించగలిగావు అని అన్నాడు. దీంతో అష్టావక్ర మహర్షి, లోపల గుల్ల అయిన పైకి పెద్దదిగా కనిపించవచ్చు, బాగా పెరిగిన గుమ్మడి పండులా మేము కనపడలేదనా మీ అభిప్రాయం? కేవలం పాక్షికత్వం, విశాలతత్వం జ్ఞానాన్ని, అర్హతను, వయస్సును సూచించవు. మిక్కిలి పొడవైన ముదుసలి మూఢుడుగా రావచ్చు. నన్ను లోనికి వెళ్ళనివ్వు అన్నారు. నీవు పురాతన ఋషీశ్వరులా మాట్లాడుతున్నావు, కానీ వయసు మీరిన వాడువు కావు, బయటకు పో అన్నాడు దౌవారికుడు. అష్టావక్ర మహర్షి అందుకని, ఓయి దౌవారిక, హృదయం గొప్పతనానికి పండు వెంట్రుకలు గుర్తు కాదు. నిశ్చయంగా పెద్దవారు ఎవరంటే వేదాంగాలు తెలిసినవారు, వాటి తాత్పర్యాలు గ్రహించి సారం పొందినవారు. సభా పండితుడైన వందుని చూడ్డానికి వచ్చాను. ఈ నా కోరికను జనక మహారాజుకు తెలియచేయి అన్నారు. ఆ సమయంలోనే జనక మహారాజు అక్కడికి వచ్చారు. జనక మహారాజు అష్టావక్ర మహర్షిని గుర్తించారు. ఇది వరకు నా ఆస్థాన పండితుడైన వంది చాలామంది పండితులను ఓడించి, అలా ఓడిపోయిన వారిని సముద్రంలో తోయించేవాడని నీకు తెలియదు. ఈ అంశాలు తెలిసిన తర్వాత కూడా ఆయనతో వాదన అనే భయంకరమైన వ్యాపకాన్ని కోరుతావా అని జనక మహారాజు అష్టావక్ర మహర్షిని అడిగారు. అష్టావక్ర మహర్షి జోక్యం చేసుకుంటూ, తమ గొప్ప విద్వాంసుడు ఇదివరకెన్నడు నా మాదిరిగా వేదాంగాల్లో పేరు మోసిన వారిని ఎదిరించి ఉండలేదు. నిజమైన విద్వాంసులు కాని వారితోనూ సుహృదులైన వారితోనూ వాదించి తాను గెలుపొందాననే అతిశయం గర్వంతో వంది ఉన్నాడు. నా తండ్రి ఈ వంది చేతిలో ఓడిపోయి నీటిలో పడి చనిపోయారని నా తల్లిగారు చెప్పగా విన్నాను. మా తండ్రి రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను వందిని నిశ్చయంగా జయించి తీరుతాను. చక్రం విరిగిన బండిలా మీ వంది కుంగిపోతాడు. ఆయన్ను పిలిపించండి అన్నారు. అష్టావక్ర మహర్షి వందిని కలిశాడు. వాదనకు యుక్తమైన ఒక అంశాన్ని వారు ఏర్పరచుకొని వాదనకు ఉపక్రమించారు. ఒకరికున్న జ్ఞానమంతా వేరొకరిని ఓడించడానికి పూర్తిగా ఉపయోగిస్తున్నారు. చివరికి సభలో ఉన్న వారంతా ఏకగ్రీవంగా అష్టావక్ర మహర్షి విజయాన్ని, వంది ఓటమిని స్థిరపరిచారు. మిథిలా నగరపు సభా పండితుడైన వంది నమ్రతతో తల వంచి తన ఓటమిని అంగీకరించారు. నిబంధన ప్రకారం సముద్రంలో పడి మరణించారు. తరువాత అతడు వరుణలోకం వెళ్ళారు. అప్పుడు అష్టావక్ర మహర్షి తండ్రి ఆత్మ సంతోషించింది, శాంతించింది. తన కుమారుడి కీర్తిని ప్రశంసించింది. భారత గ్రంథకర్త ఖగోళుడు చెప్పినట్టు ఈ దిగువ వాక్యాలను చెప్పి మనకందరికీ తద్వారా ఉపదేశం ఇస్తున్నారు. కుమారుడు తండ్రిలా ఉండాల్సిన అవసరం లేదు. శారీరకంగా బలహీనుడైన తండ్రి బలవంతుడైన కుమారుని కలిగి ఉండొచ్చు. అజ్ఞాని అయిన తండ్రి విద్వాంసుడైన కుమారుని కలిగి ఉండొచ్చు. ఒకని రూపాన్ని బట్టి, వయస్సును బట్టి అతని గొప్పదనాన్ని చెప్పడం పొరపాటు. బయటికి కనిపించేవి మనల్ని వంచన చేస్తాయి అన్నారు. ఇది మనకి మహాభారతంలో అష్టావక్ర మహర్షి వంది సంవాద వృత్తాంతం
మూలం మహాభారతం, సనాతన సమధర్మ ప్రచార పరిషత్ సంఘం వారి ప్రచురణ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.